కుబేరుడు సంపదలకు అధిపతి, కుచేరుడు దారిద్ర్యానికి ప్రతీక. ఈ ఇద్దరిని భగవంతుడు వేర్వేరుగా సృష్టించాడు. ఎందుకంటే లోకంలో ధనం, దారిద్ర్యం రెండూ సమానంగా ఉండాలి. కుబేరుడు సంపదను కాపాడుతూ దానిని సద్వినియోగం చేయమని మనుషులకు బోధిస్తాడు. కుచేరుడు మాత్రం దారిద్ర్యం ద్వారా వినయం, భక్తి, సహనం నేర్పిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్పిన సత్యం ఏమిటంటే, ధనం ఉన్నవాడు దాన ధర్మం చేయాలి, ధనం లేనివాడు భక్తి శ్రద్ధలతో జీవించాలి. ఇద్దరూ నా దృష్టిలో సమానమే అని శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి చెబుతాడు. అందుకే కుబేరుడు, కుచేరుడు వేర్వేరుగా ఉన్న వారి పాత్రలు లోకానికి అవసరం. సంపద, దారిద్ర్యం రెండూ మనిషి జీవితానికి పరీక్షలు మాత్రమే. సత్యం, భక్తి, దానం ఇవే చివరికి మనిషిని దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి. ఇదే వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి చెప్పిన సందేశం. నమో వెంకటేశాయ.